డోంట్ వరీ మహూనా. ఇలాంటి వాడికి సీక్రెట్ దారే సరి. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. హలో బంగారు. వావ్, ఎంత ముద్దుగా ఉన్నావు. నా బుజ్జికి నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటి ఇద్దరు ఇంత తొందరగా రెడీ అయిపోయారు? ముందే మా అమ్మాయి తరపున వాళ్ళు చాలా స్పీడ్, అందుకే. ఓ అవునా? అవును, ఈవిడ అమ్మాయి తరపు వాళ్ళేగా. ఏంటి ఈ మేకజేడు ఇంకా రెడీ అవ్వలేదు? ఎందుకంట? స్టార్ట్ చేసావా నీ రాగాలు? చూడు నేనెంత చక్కగా రెడీ అయ్యానో. లేదు, ఏదో మిస్ కొడుతున్నట్టుందే. నువ్వు సరిగా రెడీ అవ్వలేదు. చూడు అంతా సరిగ్గానే రెడీ అయ్యాను. లేదు, నువ్వు సరిగా రెడీ అవ్వలేదు. చూడు నేను రెడీ చేస్తాను, పద. అయ్యో వద్దులచ్చి, వద్దని చెప్పండే. ఏంటి వద్దని చెప్పేది? నువ్వెలా రెడీ అవ్వాలో నేను ఓకే చేయాలి. రా, నేను రెడీ చేస్తాను. ఏంటే నువ్వు? రా అంటే రావాలంతే. కమాన్, నడు 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 నడు. పద. నిత్య. రెడీ. హలో సార్. నాని బయటికి వెళ్ళారా? అంటే ఇదంతా మీ ప్లానా? సూపర్ సార్ మీరు. ఫస్ట్ మీ అక్కని తీసుకునిట్రా. పాపం వరుణ్ని ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు. సరే సరే, మేము వెంటనే వచ్చేస్తాం సార్. బాయ్. అక్క పద వెళ్దాం. అక్క, నాకు తెలుసు నువ్వు ఇప్పుడేం ఆలోచిస్తున్నావు. అదంతా పక్కన పెట్టి నాతో సైలెంట్ గా రా. పదక్క. ఇలా వస్తే బావ పారిపోతానంతే. కొంచెం నయ్యంగా నాజుగ్గా నవ్వుతురా. ఏది నవ్వు నవ్వు నవ్వు. ఓకేనా? పద. ఎన్ని రోజులు నీ అడ్రస్ అని ఆలోచిస్తే ఏరియా, రోడ్, డోర్ నంబర్ గుర్తుకొచ్చేవి. కానీ ఈరోజు దేవలోకమే నీ అడ్రస్ అన్నంత చక్కగా కనిపిస్తున్నావు నిత్య. ఆబాబాబాబాబా, పర్వాలేదే. మా బావ ఫుల్ స్పీడ్ లో ఉన్నారే. మీరిద్దరూ మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే అందరికీ కలిపి మొహాలకి మంగళహారతి పాడిస్తారు. లోపలికెళ్ళండి, రూమ్ లో కూర్చోండి. బావా, మాటలు మాత్రమే. చాలా బాగున్నావు. మీరే ఈ బట్టల్లో సుమారుగా కనిపిస్తున్నారు. ఎంతైనా మీకు డాక్టర్ బట్టలే అందం సార్. ఈ పెళ్లితో సతస్కోప్ వేసుకొని తిరగమంటావా? నా ప్రశ్నకి జవాబు ఇది కాదు సార్. ఏ ప్రశ్న ఏం సమాధానం? హలో, మర్చిపోయారా? నేను 2 చెప్పేస్తానంతే. సింపుల్గా చెప్పేసే మనిషిని కాదు నేను. మీ అక్క పెళ్లి పూర్తవని నువ్వు అసలు ఊహించలేవు. అలా చేస్తాను. అంతవరకు ఎదురు చూడాలా సార్? నువ్వు జవాబు అడిగావు కదా, పరీక్షకి రెడీ అవడానికి టైం ఇవ్వాలి. ఇదంతా పూర్తవని అటు పక్కన హాల్ ఉంది కదా, అక్కడికా? ఎందుకు? నువ్వు జవాబు అడిగావు కదా, అందుకే. ఎలాంటి జవాబిస్తారు? చెప్పను. పొండి సార్. అయ్యో ఉండండి సార్, ఒక్కోసారి ఓవర్ చేస్తారు మీరు. నువ్వెప్పుడు ఓవరే చేస్తావు.
జవాబు చెప్పడానికి లేట్ అవుతుంది కదా. నేనైతే వెయిట్ చేయలేను సార్. ఐ లవ్ యూ. అందుకు కాదు వచ్చింది. మరి కర్ణ, అందరూ మనల్ని వెతుకుతూ ఉంటారు. పద వెళ్దాం. పద పద. జాగ్రత్త. లేదు, ఇక నా వల్ల కాదు. ముహూర్తం టైం కూడా దగ్గర పడింది. ఇంకా ఎవరు వచ్చి పిలవట్లేదేంటి శాంతి? శాస్త్రాలు సంప్రదాయాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కొంచెం లేట్ అవుతుంది. ఈ పాటికి అయిపోయి ఉండొచ్చు. పిలుస్తారుండు. లేదు, నాకెందుకో రాను రాను చేతులు కాళ్ళు వణకడం స్టార్ట్ అవుతుంది. శాంతి, నువ్వెళ్ళి వాళ్ళని పిలవమని చెప్పు ప్లీజ్. రాయిలా రా, నువ్వు కూర్చో. కొంచెం ఓపిక పట్టు. మనం శాస్త్ర సంప్రదాయాల్ని హడావిడిగా చేసి ముగించకూడదు. వాళ్ళొచ్చి పిలుస్తారు. నువ్వు శాంతంగా ఉండు. నిత్య అన్నట్టు ముహూర్తం సమయం వచ్చేసింది. ఇంకా ఎందుకు ఎవరూ పిలవడానికి రాలేదు? ఏమండి, దేవుడు మన కర్ణ జీవితంతో చాలా ఆడుకున్నాడు. పిల్లలు కళ్ళు తెరిస్తే ప్రేమని మాత్రమే చూస్తారు, కానీ మన కర్ణ ఎప్పుడూ కష్టాలే చూస్తున్నాడు. మీరిప్పుడు వాడికి ద్రోహం చేయాలనుకుంటే మరో 3 జీవితాలకి ద్రోహం చేసినట్టవుతుంది. ఈ పాపపు పని మీరు చెయ్యొద్దండి. మీకు దండం పెడతాను. దయచేసి నిత్య పెళ్లి ఆపకండి. అది కాదు, నువ్వేమంటున్నావో అది వినిపిస్తోంది, కానీ ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకీ గాబరా? ఏమైంది? వద్దండి, అన్నీ తెలిసి కూడా ఏవీ తెలియనట్టు నటించకండి. ఏంటి, నేను నాటకం ఆడుతున్నానంటావా? నన్ను దుష్టుడు, పాపి, క్రూరుడు అని నిరూపించాలనుకుంటున్నావా? ఎందుకింత ద్వేషం నా మీద నీకు? పొద్దున్నుంచి ఏదో నీడలాగా నా వెనకే అంటుకుని తిరుగుతున్నావు. నేనెక్కడికి పోలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, ఫోన్ కూడా లేదు. ఎందుకంత అనుమానిస్తున్నావు నువ్వు? నా కన్నీళ్లు మీకు తమాషా అనిపిస్తున్నాయా? నా మీద ఎంతైనా కసి తీర్చుకోండి. చంపాలనుకున్నా చంపేయండి, కానీ ఇక్కడ జరుగుతున్న పెళ్లికి మాత్రం అట్టు పెట్టకండి. మాలతి, నేను నీ ముందు నుండి కదలనే కదలను. దేవుళ్ళ ఇక్కడే కూర్చుంటాను. ఊరికే నన్ను దూషించడం ఆపు నువ్వు.